అంటే ఒక స్త్రీ ఎవరో తెలుసా? స్తంభముతో పోలుస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ ఇల్లు బలంగా ఉండాలి అంటే, ఆ ఇల్లు స్థిరంగా ఉండాలి అంటే, పడిపోకుండా ఉండాలి అంటే ఏం స్థిరంగా ఉండాలి మీరు చెప్పండి? స్తంభాలే కదా. ఇల్లంతా ఆధారపడింది దేని మీద? స్తంభం మీదే. స్తంభమే సరిగా కోలేదనుకోండి, స్తంభమే సరిగా లేదనుకోండి, ఇల్లంతా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు స్త్రీలారా, మీరు కూడా అంతే. మీ భర్త మీ మీద ఆధారపడ్డాడు, మీ పిల్లలు మీ మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే మీ మీద ఆధారపడింది. వాళ్ళు చక్కగా పని చేయాలన్నా, వాళ్ళు చక్కగా సహకరించాలన్నా మీ మీద డిపెండ్ అయింది. నీ భర్తను నువ్వే తృణీకరించావనుకో, నీ పిల్లలు నువ్వే కాదనుకున్నావనుకో, వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో చెప్పాను, బ్రతుకుండగానే మీ భర్తలను ప్రేమించండి. పోయిన తర్వాత ఏడవకటి. పోయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత చేసినా లాభం లేదు కనుక బ్రతుకుండగానే మీ స్వపురుషులను ప్రేమించండి, కష్టపడండి. మీ భర్తను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తావు? ఎవరి కొరకు ఆలోచిస్తావు? వారిని కాపాడుకోవా? వారి కోసం చెయ్యవా? నేనెలా చేస్తానండి? అదే దేవుడు అంటున్నాడు, నువ్వు స్తంభం తల్లి, నగరునకై చెక్కిన మూల స్తంభం. దేవుడు కూడా స్త్రీగా నిన్ను దేనితో పోలుస్తున్నాడు తెలుసా? నా బిడ్డలారా, మీరెవరో తెలుసా? స్తంభాలు. ఒకవేళ మీరే బలంగా లేకపోతే నీ భర్త కూలిపోతాడు, నీ పిల్లలు కూలిపోతారు, నీ వారందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. ఏమండి, ఈ రోజు భార్య భర్తల్లో చిన్న చిన్న లోపాలు వచ్చేసి కుటుంబాలను విడగొట్టుకునేంత వరకు తెచ్చుకుంటున్నారండి. అవసరమా చెప్పండి? ఏదో నీ భర్త ఒక మాట అన్నాడు, ఒక భార్య మాట అన్నది, పడు పోనీ తక్కువేం కాదుగా. కట్టుకున్నావు గనుక పడక తప్పదే. ఆయన చేసుకున్నాడు గనుక, ఆయన అన్నాడు గనుక నువ్వు భరించాలి. నువ్వు స్తంభం, నీలో స్థిరత్వం ఉంటుంది, ఏదైనా సాధించగలవు నువ్వు.